కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో తాగునీటి కష్టాలు అధికమయ్యాయి. మా దాహార్తిని తీర్చాలంటూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పేదపట్నం లంక గ్రామాలలో గత నెల రోజులుగా తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నామని ఆవేదన చెందుతున్న బాధితులు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని మండిపడుతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి మంచినీటి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో కలెక్టరేట్ని ముట్టడిస్తామని మహిళలు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అందించాలి. నెల రోజుల వరకు మాకు వచ్చేయండి నీళ్లు. నెల రోజుల నుంచి నీళ్ళు అస్సలు రావట్లేదండి. ఒక్క చుక్క నీరు లేదండి. మేము కొనుక్కుని స్తోమత మాకు లేదండి. కొన్ని డబ్బు ఇచ్చి కొనుక్కుందామన్నాను. మేము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాం నీళ్ళు లేక. మాకు దయచేసి ప్రభుత్వం వారు మాకు చర్య తీసుకోవాలని, మాకు నీళ్ళు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నామండి. మాకు రావాల్సిన నీళ్ళు ఎక్కడికి తరలించారో మాకు తెలియట్లేదండి. వంట చేసుకోవడానికి నీళ్ళు లేవండి. పిల్లలు నీళ్లు రాత్రుళ్ళు దాహం అని ఏడుస్తున్నారండి. పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. వేసవికాలం వల్ల నీళ్ళు లేవండి, తాగడానికి నీళ్లు. మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. మా గ్రామానికి మంచి నీరు సౌకర్యం లేదండి. మేము నెల రోజుల పాటు నుంచి మాకు మంచి త్రాగడానికి నీళ్లు కానీ వాడుకోవడానికి నీళ్లు కానీ లేవండి. మాకు మీరు దయచేసి మీ ప్రభుత్వం వారు మా మీద దయించి మా గ్రామానికి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నామండి. మాకు వచ్చే నీళ్లు వేరేగా అన్యాయంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మీరు మా మీద దయించి మా పేటకి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని అడుగుతున్నాం. పంచాయతీకి వెళ్ళి చేస్తే వాళ్ళు వచ్చి నీళ్లు ఎలా వస్తున్నాయని చూసుకుని చెక్ చేసుకుని వెళ్ళారు. కానీ వాళ్ళు మళ్ళీ మాకేమీ రిప్లైన్స్ ఇవ్వలేదండి. అలాగే స్లోగా వస్తున్నాయండి నీళ్ళు. అసలు ఒక్క బిందు కూడా రావట్లేదండి నీళ్ళు. మీరు మరి దయించి మా గ్రామానికి నీళ్ళు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.